బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం మరికాసేపట్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ కానున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ కావడానికి రాజ్ భవన్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలతో పాటు నిరుద్యోగుల ఆందోళనను గవర్నర్ దృష్టికి తీసుకురానున్నారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గవర్నర్కు విజ్ఞప్తి చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం మరికాసేపట్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ కానున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ కావడానికి రాజ్ భవన్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలతో పాటు నిరుద్యోగుల ఆందోళనను గవర్నర్ దృష్టికి తీసుకురానున్నారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గవర్నర్కు విజ్ఞప్తి చేయనున్నారు. రైట్, గవర్నర్ను కలవడానికి రాజ్ భవన్ చేరుకున్న బీఆర్ఎస్ బృందం అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, చెప్పండి, బీఆర్ఎస్ బృందం రాజ్ భవన్ కి చేరుకుంది, మరి గవర్నర్ తో భేటీ ఏ విధంగా ఉండబోతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా తెలంగాణ భవన్ నుంచి రాజ్ భవన్ చేరుకున్నారు. రాజ్ భవన్లో సిపి రాధాకృష్ణన్ను తో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నింటిపైన సిపి రాధాకృష్ణన్కు వివరించనున్నారు. అయితే ముఖ్యంగా ప్రధానంగా నిరుద్యోగ యువతకు సంబంధించిన సమస్యలపైన ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం అంతా ఏదైతే రాజ్ భవన్లో సిపి గవర్నర్తో భేటీ అయి పలు అంశాలపైన కూడా చర్చించనున్నారు. అంతేకాకుండా ఇవాళ ల్యాండ్ ఆర్డర్ సంబంధించి ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అన్నింటినీ కూడా ఇవాళ సిపి రాధాకృష్ణన్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం వివరించనుంది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా రోజొక్క మర్డర్ జరుగుతుంది, రోజొక్క మానభంగం జరుగుతుంది, అయినా ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోతలేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది, ల్యాండ్ ఆర్డర్ అసలు లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం అంతా కూడా రాజ్భవన్లో కలిసి వెళ్ళున్నారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో గవర్నర్తో భేటీ కానున్నారు. భేటీ తర్వాత ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. రిప్రజెంటేషన్లో పలు అంశాలను కూడా ప్రస్తావించనున్నారు. ఏదైతే ఇవాళ రాజ్భవన్ ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువతకు సంబంధించి కావచ్చు, ఇటు గత కొద్ది రోజులుగా నిరుద్యోగ యువతంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఏదైతే నాటు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి కూడా పోరాటం చేస్తుంది. ఆ నేపథ్యంలో వారికి సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఆ సమస్యలను పట్టించుకున్న పాపన ప్రభుత్వం పోతలేదు. అంతేకాకుండా ఏదైతే జాబ్ క్యాలెండర్ కావచ్చు, జాబ్ క్యాలెండర్ కూడా అమలు చేయట్లేదు. ఇటు నిరుద్యోగ యువతకు పోస్ట్పోన్ చేయమన్న ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ చేయకుండా వారిని ఇబ్బందులు పెట్టిన సమస్యలు అన్నింటినీ కూడా విద్యార్థుల పట్ల పోలీసులు వేయించిన తీరును కూడా ఇక్కడ రాజ్భవన్
రాజ్భవన్లో గవర్నర్ వివరించనున్నారు. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో కుక్కల స్వైర విహారం నడుస్తుంది. రోజుకొక కుక్కల దాడితో గాయపడ్డ ఘటన రోజుకొక చోట కనిపిస్తుంది. ఆ కుక్కల దాడికి సంబంధించి కూడా ఇప్పటికే 2-3 చిన్న పిల్లలు చనిపోయిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొంది. అన్నిటి సమస్యలపైన కూడా ఇవాళ రాజ్భవన్లో గవర్నర్తో భేటీలో ఈ కీలక అంశాలపైన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల బృందం చర్చించనుంది. అయితే అంతేకాకుండా ఇటు ఏదైతే హాస్పిటాలిటీ కావచ్చు, ఇటు ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, ఇటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటిపైన కూడా ఇవాళ రాజ్భవన్లో గవర్నర్ వివరించి చెప్పనున్నారు. అయితే ముఖ్యంగా అయితే ల్యాండ్ ఆర్డర్ సంబంధించి కావచ్చు, నిరుద్యోగ సమస్యలపైన ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇటు ఆ పోరాటంలో భాగంగానే ఇవాళ గవర్నర్ కలిసి వినతి పత్రం ఇచ్చి వారికి మొరపెట్టుకుని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వారి సమస్యలు ఏవైతే ఉంటాయో పరిష్కరించాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఇప్పటికే స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఫిర్యాదుతో పాటు కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా ఈ పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ఎమ్మెల్సీల పైన కూడా ఫిర్యాదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే వాళ్ళ రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ యువత పట్ల సమస్యలు కావచ్చు, ఇటు ఏదైతే ల్యాండ్ ఆర్డర్ సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది బీఆర్ఎస్ పార్టీ, వాటిపై మద్దతు తెలుపుతుంది. వారికి అనేక రకాలుగా పోరాటం చేస్తుంది. ఈ నేపథ్యంలో వారికి మరింత భరోసానిచ్చే విధంగా ఇవాళ గవర్నర్ కలిసి వినతి పత్రం ఇవ్వనుంది. అయితే ఈ వినతి పత్రంలో పాటు పలు అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకురానున్నట్టు సమాచారం అందుతుంది. రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలపైన బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా పోరుబాట పట్టింది. పోరుబాటలో భాగంగా వారికి మద్దతు ఇచ్చి అనేక సమస్యలను కూడా పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి రాజ్భవన్లో గవర్నర్ కలిసి వినతి పత్రం కూడా ఇవ్వనుంది. ప్రత్యూష. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.